24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ వినాయక చవితి రోజు చాలా మందికి అనేక రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉమా దేవరకొండ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ వినాయక చవితి మనము విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందుగా చేయాల్సిన పనులేంటి, పాటించాల్సిన నియమాలేంటి ఉమా గారు? తప్పకుండా అండి. చాలామంది ఇళ్లల్లోనూ వీధుల్లోనూ కూడా చాలామంది విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ చాలా సందడి వాతావరణంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే మీ ఇంట్లో కానీ మీ వీధిలో కానీ విగ్రహాన్ని తెచ్చుకుని అక్కడ పూజ చేయాలి, 9 రోజులు స్వామిని ఆరాధించాలి అనేటువంటిది అనుకుంటే కనుక చేయాల్సిన నియమాలు ఏంటి అంటే, ఆ రోజు విగ్రహాన్ని తెచ్చేటప్పుడు శుచిగా స్నానము చేసి శుభ్రంగా ఆ రోజున స్వామి నిన్ను మా వీధిలోకి లేదా మా పరిసర ప్రాంతంలోకి తెచ్చుకుని సిద్ధి బుద్ధి అంటే ఏదైనా అనుకుంటే ఆ కార్యసిద్ధి కలగాలి, మంచి ధర్మం వైపు నడిపేటువంటి బుద్ధి మాకు కలగాలి అనేటువంటి కోరిక కలిగి మనకి స్వామికి సంకల్పం చేసుకుని, సో ఆయన్ని మేళ తాళాలతో తీసుకుని వచ్చి, ఆల్రెడీ అది జరుగుతూ ఉంటుంది, తీసుకుని వచ్చిన తర్వాత 9 రోజులు కూడా ఎవరైతే గణపతి యొక్క స్వామిని అర్చన చేయడం కోసం దంపతులు కానీ ఎవరైతే పీటల మీద కూర్చోవాలి లేదా 9 రోజుల్లో ఒక రోజైనా నేను స్వామిని అర్చించాలి నా చేత్తో అనుకుంటారో వాళ్ళైతే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ నీచ మాంసాదులు కానీ మద్యము సేవించడం కానీ ఇలాంటివి చేయకుండా బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి అండి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 9 రోజులు దీక్షగా స్వామిని అర్చించినట్లయితే పనుల్లో ఆటంకాలు ఉన్నవాళ్ళు కానీ, విద్య విషయంలో ఆటంకాలు అంటే చదువు సరిగ్గా రావడం లేదు, బుద్ధి సరిగ్గా ప్రచోదనం లేదు, చెడు సహవాస దోషాలు ఉన్నాయి, బాల అరిష్ట దోషాలు ఉన్నాయి, ఏదైనప్పటికీ కూడా అండి వినాయకుడి యొక్క సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉంటాయండి. తిథయే నమః, వారాయ నమః అని. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నిటికీ కూడా అధిపతి ఆయనే. అంటే ఏ తిథి నాడైనా ఏ వారం నాడైనా ఏ గ్రహదేవత వల్ల బాధపడుతున్నా సరే ఆ గ్రహం యొక్క బాధలు పోవాలి అంటే వినాయకుడు. ఇక్కడ కలియుగంలో 2 ప్రధానమైన దేవతలు తొందరగా సిద్ధిస్తారండి, అంటే శీఘ్ర ఫలితాలు అన్నమాట. కలౌ కపి వినాయక అంటారు, లేదా కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఫస్ట్ దాంట్లో కలౌ కపి వినాయక అంటే కలియుగంలో ఆంజనేయ స్వామి వినాయకుడు తొందరగా సిద్ధించేటువంటి దేవతలు. తర్వాత రెండవ దాంట్లో కలియుగంలో చండీ పరాదేవత వినాయకుడు తొందరగా సిద్ధించేటువంటి ఫలములు ఇచ్చేటువంటి దేవతలు. సో ఇక్కడ రెండిట్లోనూ కూడా వినాయకుడిని ఎందుకంత ప్రతిపాదన చేశారంటే ఆయన గణపతి, గణములన్నిటికీ కూడా ఆయనే అధిపతి అన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఏ సమస్య ఉన్నా సరే అండి, మనకి కుజదోషం ఉంది అనుకోండి, కుజదోషానికి సంబంధించి గణపతి ఆరాధన చేస్తే కుజదోషం పోయేటువంటి ఒక తంత్రం ఉంటుంది. రాహు దోషం ఉంది అనుకోండి, రాహు దోషం పోవడానికి గణపతి ఆరాధన ఎలా చేయాలి అనేటువంటిది ఒక తంత్రం ఉంటుంది. కేతు దోషం ఉంది అనుకోండి, కేతుకు అధిపతి వినాయకుడు, సో ఆ గణపతి ఆరాధన ఏ విధంగా చేయాలని తంత్రం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో గణపతినే, కేవలం గణపతిని ఆరాధన చేసేటువంటి సాధకులు కానీ భక్తులు కానీ గణపతి యొక్క విశేషత అనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఎలాగనంటే, ఉదాహరణకి అప్పులు ఉన్నాయనుకోండి, రుణ విమోచన గణేష స్తోత్రం వరకు చాలామందికి తెలుసు. కానీ రుణాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాపార అభివృద్ధి చాలా బాగా పెరగాలి, లేకపోతే ఫిలిం కెరీర్లో ఉన్న వాళ్ళు కానీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ జన ఆదరణ కావాలండి, అంటే జన వశీకరణం అన్నమాట. సో అలాంటివి కలగాలన్నా, భార్యాభర్తల మధ్యలో సఖ్యత అనేటువంటిది అన్యోన్యత కలగాలన్నా వినాయకుడి యొక్క విశేషమైన పూజలు చాలా చెప్పబడ్డాయండి. 1, 2 కాదు, చాలా చెప్పబడ్డాయి. సో గణేశుడి యొక్క విశిష్టత అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. అయితే చాలామంది వీధుల్లో గణపతిని పెట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే గణపతిని స్నానము చేయకుండా తాకకూడదండి. అక్కడ రెండవది ఏంటి అంటే, మద్యము సేవించి గణపతి సంబరాల్లో కానీ మేళతాళాలతో స్వామిని నిమజ్జనం చేసేటప్పుడు లేదా తీసుకొచ్చేటప్పుడు మద్య మాంసాదులు అనేటువంటివి భుజించి స్వీకరించి అస్సలు స్వామి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. మూడవది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా అండి. ఎందుకు అని అంటే, ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ కూడా రజోగుణాన్ని పెంపొందిస్తాయి. రజోగుణం వల్ల కోపము, కామము, తమోగుణము ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట.
సో ఎప్పుడైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిని స్వీకరించి స్వామి దగ్గరికి వెళ్తామో దేహశుద్ధి అనేటువంటిది పోతుంది. మనం ఎప్పుడైనా సరే అండి గణపతిని పూజించాలి అంటే 5 శుద్ధులు ఉండాలి. దేహశుద్ధి, మనశ్శుద్ధి, భాండ శుద్ధి అంటే చుట్టుపక్కన ఉండేటువంటి పరిసరాలు అనమాట. పాత్ర శుద్ధి అంటే మనం వాడుకునేటువంటి పాత్రలు. తర్వాత ఏంటి అంటే వాక్ శుద్ధి, మాట అనేటువంటిది స్వచ్ఛంగా మాట్లాడాలి. అంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ స్వామి దగ్గర ఉన్నప్పుడే కొన్ని మాట్లాడుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి కానీ మనం సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిని చాలామంది పిలుస్తూ ఉంటారు, లేదా సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి అని పిలుస్తూ ఉంటారు. ఇలా అక్కడ సిద్ధి బుద్ధి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందండి? మనం మాట్లాడే మంచి మాట ద్వారా. నేను మాట్లాడే మాట బట్టే నాకు గౌరవం వస్తుంది. ఎవరైనా సరే స్వామి ఎదుటి నుంచుని అబద్ధాలు కానీ బూతులు మాట్లాడడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేయకూడదు. సో అలాంటివి అయితే అసలు చేయొద్దు. అయితే ఈ గణేష పురాణంలో కానీ బ్రహ్మ వైవర్త పురాణంలో కానీ అసలు వినాయకుడి యొక్క విశేషత అనేటువంటిది ఎలా చెప్పబడి ఉంది అంటే, ఈ సృష్టి ఎలా ఆరంభమైంది, అణువు కానీ పరమాణువు కానీ పుట్టడానికి పూర్వము అసలు ఈ సృష్టిలో ఏముంది, దీనికి పరమాత్మ స్వరూపమైనటువంటి స్వరూపం ఎప్పుడు జన్మించింది అనేటువంటిది సైంటిఫికల్గా చాలామంది స్టడీ చేసినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ కావచ్చు, స్టేట్ స్టడీ థియరీ కావచ్చు, అంటే మాలిక్యూల్ కానీ యాటమ్ కానీ ఎలా జన్మించింది అని చెప్పడానికి వచ్చేటువంటి ఆ సాధనలో వాళ్ళకి మిగిలిపోయిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెబుతూ బ్రహ్మ వైవర్త పురాణము గణేష పురాణము ఎప్పుడో సమాధానం ఇచ్చాయి. అదే వినాయకుడి యొక్క జననము, అంటే మహాగణపతి యొక్క ఆవిర్భావన. ఒకనాడు వేదవ్యాసుడు గణపతి కూర్చుని చర్చించుకున్న సందర్భంలో వేదవ్యాసుడు అడిగాడంటండి, ఈ సృష్టి అనేటువంటి ఎలా ఆవిర్భవించింది పరమాత్మ అని అడిగితే మహాగణపతి చెప్పారట, నీవు నా అంశతో నా యొక్క అనుగ్రహంతో జన్మించిన వాడవు కాబట్టి నీకు ఈ పరమసత్యాన్ని చెబుతూ ఉన్నాను అని చెబుతూ ఉంటారండి. మహాగణపతి అనేటువంటి ఆయన ఈ సృష్టికి మూలమైనటువంటి ఆయన పుట్టిన తరువాతనే ఈ మూల ప్రకృతి అయినటువంటి ఆది పరాశక్తి ఆవిడ నుంచి ఉద్భవించింది. ఆ తరువాత క్రమేపీ పరమేశ్వరుడు, తర్వాత మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మదేవుడు, త్రిమూర్తులు అయిపోయిన తర్వాత 4 మనువులు, తర్వాత పంచభూతములకి అధిపతులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు వీళ్ళు, తర్వాత 6 కృత్తికామాతలు, 7 మాతృకులు, 7 స్వరములు, తర్వాత 7 లోకములు, 8 వసువులు, 9 దుర్గలు, 10 మంది ప్రజాపతులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇలా క్రమేపీ అందరూ పుడుతూనే ఒక్కొక్కరు సృష్టి వృద్ధి చెంది మొత్తం 33 కోట్ల మంది జన్మిస్తూ వాళ్ళు సృష్టిని పెంపొందించడానికి 33,33,33,333 మందిగా విరాజిల్లుతూ ఉన్నటువంటి అందరికీ కూడా మూలాధారుడిని, తర్వాత మూలమైనటువంటి స్వరూపాన్ని నేనే అని చెబుతూ మహాగణపతి గణేష పురాణంలో చెబుతారు. ఈ సృష్టి మొత్తానికి కూడా జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే, చీకటిని నేను, వెలుతురుని నేనే, వేదాన్ని నేనే, తర్కాన్ని నేనే, నేను కానటువంటిది లేనే లేదు. నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్వ సంపదలు అనేటువంటివి కలుగుతాయి. దేవ మానవ యక్ష కిన్నర కింపురుష నదీ పర్వత క్రిమి కీటకాదులందరికీ కూడా అధిపతిని నేనే అని చెప్పి స్వామి చెప్తారండి. అలాంటి గణపతిని మనం పూజించేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి, పూజించాలి. ఎన్ని నియమాలు మనం కఠినంగా తీసుకోకపోయినా కనీసం భక్తితో ఎన్ని నియమాలు తీసుకోవాలి. మీ వీధిలో గణపతిని ఆరాధన చేసేటప్పుడు అక్కడ అశ్లీలమైన పనులు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీకే అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు ఉమా గారు. అండ్ మీరు అన్నట్టుగానే అంటే గణేశుని పండుగ కావచ్చు, లేదు అంటే ఏ పండుగ ఇంట్లో చేసుకున్నా కూడా ఖచ్చితంగా మనము ఆ నియమాలు పాటించినప్పుడే మనం ఏదైతే కోరిక కోరుకున్నా, లేదు అంటే భక్తితో దేవుణ్ణి మనము వేడుకున్నా కూడా మనకు కావాల్సింది ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అండ్ చాలామంది తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటారు. బట్ ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా ఒక మంచి అవేర్నెస్ అండ్ అలాగే ఆ నియమాలు ఏంటో తెలుసుకునే ఆప్షన్ అయితే కల్పించారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్.